టాపిక్ ఆంధ్ర రాష్ట్ర విభజన. ఆంధ్ర రాష్ట్ర విభజనలో చూసుకున్నట్లయితే సామాజిక, ఆర్థిక, సాంఘికమైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఉద్యోగుల విభజన, సంస్థల విభజన గురించి అవగాహన తెచ్చుకోవడం ముఖ్యం. అండ్ వాటి కమిటీస్ గురించి కూడా అవగాహన తెచ్చుకోవడం ముఖ్యం. అండ్ 2014 ఆంధ్ర రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి బాగా చదవడం వల్ల దాని నుంచి మేజర్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో చూసుకున్నట్లయితే దీని నుంచి కూడా మేజర్ మార్క్స్ 10 to 15 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థ చూసుకున్నట్లయితే అంచెల స్థాయి వ్యవస్థ చూసుకోవాలి. 3 అంచెలు, 2 అంచెలు, 1 అంచె స్థాయి వ్యవస్థ. మన ఏపీలో ప్రస్తుతం అమలవుతుంది 3 అంచెల స్థాయి వ్యవస్థ. అండ్ 73, 74 రాజ్యాంగ సవరణలు అండ్ మండల స్థాయి వ్యవస్థ. అండ్ రీకాల్ వ్యవస్థ, వీటి గురించి చదువుకోవడం ముఖ్యం. పంచాయతీరాజ్ వ్యవస్థ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మార్క్స్ తక్కువ రావడం జరుగుతుంది. ఈ 4 టాపిక్స్ నుంచి కూడా ఎక్కువగా మార్క్స్ వచ్చే అవకాశం లేదు. 6 to 7 మార్క్స్ వస్తాయి అంతే. అండ్ తర్వాత టాపిక్ చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్ వ్యవస్థ అండ్ ఇట్స్ పథకాలు. పంచాయతీరాజ్ పథకాలు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేసే పథకాలే పంచాయతీల వరకు రావడం జరుగుతుంది. ఈ కేంద్ర స్థాయి, రాష్ట్ర స్థాయి పథకాలని ఎక్కువగా చదవడం వల్ల ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది. రీసెంట్గా జరిగిన పథకాల నుంచే ఎక్కువ మార్క్స్ వస్తాయి. దాని నుంచి కేంద్ర స్థాయి పథకాలు చూసుకున్నట్టే పిఎం ఫసల్ యోజన కావచ్చు, జన్ధన్ పథకం కావచ్చు, గరీబీ హఠావో కావచ్చు, ఉదయ్ కావచ్చు. మన రాష్ట్రం 24 గంటలు కరెంటు సప్లై చేస్తుందంటే ఉదయ్ పథకం వల్లే చెప్పుకోవచ్చు. అండ్ దెన్ పంచాయతీరాజ్ వ్యవస్థలో పథకాలను చూసుకున్నట్లయితే దీని నుంచి 4 to 6 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఏపీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రూరల్ బ్యాంక్స్ కావచ్చు, సహకార సంఘాలు కావచ్చు, మైక్రో ఫైనాన్స్ కావచ్చు, వడ్డీ వ్యాపారస్తులు అండ్ ఇవన్నీ ఏపీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వన్ ఆఫ్ ది పార్ట్గా ఉంటాయి. అండ్ మైక్రో సంస్థలు, సూక్ష్మ తరహా సంస్థలు, చిన్న తరహా సంస్థలు, మధ్య తరహా సంస్థల గురించి ఏపీలో ఉన్న వాటి గురించి అవగాహన తెచ్చుకోవడం వల్ల ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం ఉంది. అండ్ దెన్ ఇక్కడ ఒక టాపిక్ రాయడం మర్చిపోయాను. అండ్ ఏపీ గ్రామీణ పరపతి, దీనిలో చూసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. బ్యాంక్స్, సహకార సంఘాలు, మైక్రో ఫైనాన్స్, వడ్డీ వ్యాపారస్తులు వీరందరూ గ్రామీణ పరపతి వ్యవస్థలోకి వస్తారు. అండ్ ఏపీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోకి వచ్చినట్లయితే సూక్ష్మ తరహా, మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమల గురించి చదవడం వల్ల మనకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. అండ్ కుటీర పరిశ్రమలు, చేనేత పరిశ్రమలు కావచ్చు అండ్ ఇతర పరిశ్రమ కావచ్చు, వీటి నుంచి వచ్చే అవకాశం ఉంది. కానీ ఏపీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అని వచ్చేటప్పటికి మనం 2 టాపిక్స్ ఎక్కువగా చదవడం, ఏపీ జియోగ్రఫీలో 2 టాపిక్స్ అతి ముఖ్యమైన టాపిక్స్ చదవడం ముఖ్యం. అవి పరిశ్రమలు మరియు వ్యవసాయం. ఈ 2 టాపిక్స్ నుంచి ఏపీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తి నాలెడ్జ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం మార్క్స్ కూడా వస్తాయి. ఏపీ గ్రామీణ పరపతి గురించి ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఈ 2 టాపిక్స్ నుంచి కలిపి 10 to 15 మార్క్స్ వస్తాయి. మహిళా సాధికారత అంటే చేతి వృత్తులు, హస్తకళలు,
ఈ కుటీర పరిశ్రమలు గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ దేవదాసి జ్యోతిని వ్యవస్థని ఏ విధంగా నామరూపాలు లేకుండా చేశారు అన్న విధానం గురించి కూడా తెలుసుకోవడం ముఖ్యం. అండ్ స్వయం సహకార సంఘాలు మనం ప్రస్తుతం వింటున్నాం. డ్వాక్రా మహిళల సంఘాలు కావచ్చు అండ్ ఇతర సంస్థలు కావచ్చు. ఏ విధంగా మహిళా సాధికారత ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందన్న దాని మీద అవగాహన తెచ్చుకోవడం వల్ల ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది.